హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ సఖీ. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, క్యారెట్, క్యాప్సికమ్, లెమన్ అండ్ పచ్చి మసాలా. అన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేసుకొని క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో అన్నీ ఫ్రై చేయండి. ఒక 30 సెకండ్స్ తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేయండి. అది బాగా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 ఎగ్ తీసుకుంటున్నానండి. అది మీ ఆప్షనల్, మీకు నచ్చితే ఎగ్ తీసుకోండి. ఎగ్ బాగా ఫ్రై అయినాక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి, పచ్చి వాసన పోయేలాగా. తర్వాత లెఫ్ట్ ఓవర్ రైస్ యాడ్ చేస్తున్నాము. అంటే నైట్ మిగిలిపోతున్న అన్నం అండి. సో అన్నంతో ఇలా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అన్నం కానీ వేస్ట్ కాదు. అంతా బాగా యాడ్ చేయండి. మిక్స్ చేసినాక మీరు క్యాప్సికమ్ బాగా కుక్ అవ్వాలి, బికాస్ అది కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. ఇలా చేసి పెడితే పిల్లలు కానీ అందరూ బాగా తింటారండి. కొంతమంది నైట్ మిగిలిపోయిన అన్నంని ప్రిఫర్ చేయరు. ఇట్లా చేస్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళే తింటారు. చూడండి, ఇందులో క్యాప్సికమ్ ఉంది, క్యారెట్ ఉంది, టమాటో ఉంది, అన్నీ ఉన్నాయి. సో హెల్దీకి హెల్దీ అండ్ వేస్టేజ్ అవ్వదు కదా. సో ఇలా ట్రై చేయండి. కొద్దిగా బాగా కుక్ అవ్వాలి అండ్ కలుపుతూ ఉండండి, బికాస్ కింద మాడిపోతుంది కదా. సో ఆఫ్టర్ దట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్. ఇది యాడ్ చేయడం వల్ల రెసిపీ కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇది జస్ట్ లైక్ స్ట్రీట్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ స్లోగా బాయిల్ చేయండి, మిక్స్ చేస్తూ. చూడండి, సేమ్ టు సేమ్ అట్లాగే కనపడుతుంది. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లేట్లో సర్వ్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ వంట మమ్మీ చేస్తున్నారు. కొద్దిగా లెమన్ యాడ్ చేస్తున్నాము, అది టేస్ట్ కోసం అండి. మీకు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే లెమన్ వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదా, లెమన్ యాడ్ చేస్తే ఈ వర్షాకాలంలో మీరు అట్లా బయట కూర్చొనేసి చిల్గా స్పైసీగా బాగా తినచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి విత్ ఫ్యామిలీతో ఈవినింగ్ అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.